తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 7వ సంఖ్య. కలిసి వచ్చే రంగు గ్రే కలరు అంటే బూడిద రంగు. ఈ రాశి వారు ఈ రోజు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. సమయానికి అందరి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. దూర ప్రయాణాలు చేయడం వల్ల కలిసి వస్తుంది తప్ప నష్టమైతే రాదు. విలువైన డాక్యుమెంట్స్ కనిపించకుండా పోయే అవకాశం కనబడుతోంది కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా ఒకరికి అనారోగ్య సూచన, ఇబ్బంది కలిగే సూచన కనబడుతోంది. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత దైవ దర్శనము చేస్తే కనుక చిన్న చిన్న ఆటంకాలు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. క్షేత్ర దర్శనం వల్ల, ఆలయ దర్శనం వల్ల మీకు లబ్ధి కలిగే అవకాశం కనబడుతోంది. వెంటనే కాకపోయినా ఆ దర్శనం వల్ల మీకు భవిష్యత్తులో మంచి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 1. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ ఎమరాల్డ్ గ్రీన్. ఈ రాశి వారికి ఈ రోజు అత్యంత అనుకూలమైన ఫలితాలు కనపడుతున్నాయి. అన్ని రంగాల వారికి, ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల వారికి అత్యంత అనుకూలమైన రోజు ఈ రోజు. మీ ప్రత్యర్థులపై మీదే పైచేయిగా అవుతుంది. సకల కార్య విజయము మరియు ఆదాయంలో పెరుగుదల ఈ రోజు మీకు అత్యంత ఆనందాన్ని కలగజేస్తుంది. మీరు తలపెట్టిన పనుల వల్ల మిక్కిలి గుర్తింపు ఇంట బయట మీ రంగంలోనూ గుర్తింపు సాధిస్తారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. సమయానికి ధనము అందుబాటులోకి వస్తుంది. సకాలంలో అప్పులు తీర్చగలుగుతారు. ఈ రోజు మీకు 20, 21 తేదీల మధ్య వివాహ ప్రయత్నాలు చేస్తే కనుక మీకు అయ్యే అవకాశం కనబడుతోంది. సంతాన సంబంధించిన కార్యక్రమాలకు కూడా ఈ 2 తేదీలు చాలా అనువైన తేదీలు కాబట్టి వాటిని వృధా చేసుకోకుండా ఆ దిశగా ప్రయత్నం చేయండి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో చక్కటి సౌఖ్యమైన వాతావరణం ఉంటుంది. సంతాన పరంగా కూడా మీకు ఎటువంటి చిరాకులు లేకుండా సంతోషకరమైన జీవితాన్ని కొనసాగిస్తారు. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఇష్టదేవత ఆరాధన చేయడము, ఇష్టదేవత ఆలయ సందర్శనం కూడా మీకు రాబోయే చిక్కుల నుంచి తప్పించే అవకాశం కనబడుతుంది. ఇందాక చెప్పిన మీకు అనుకూలించే రంగుని ఉపయోగించుకుని ఏదైనా కీలకమైన పని చేయడానికి కానీ, కీలకమైన కార్యక్రమం తలపెట్టడానికి కానీ వీటిని ఉపయోగించుకుని చేసినట్టయితే ఆటంకాలు తొలగిపోతాయి. అన్ని విధాలా శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇది ఈ రోజు ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. వీరి యొక్క అదృష్ట సంఖ్య 1. కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. ఈ రాశి వారు ఈ రోజు ధన ఆదాయాన్ని అంటే ఆకస్మిక ధన ప్రాప్తిని పొందుతారు. గృహంలో సంతోషకరమైన వాతావరణము. తరువాత బంధుమిత్రుల వలన మీకు సమయానికి ఆశించినంత మీరు ఏదైతే అనుకుంటారో వారి నుంచి మీకు ఆశించిన లాభాలు కలుగుతాయి. తర్వాత మీరు పని తలపెట్టినా ఈ రోజు ఆ పనిలో మీకు సక్సెస్ సాధిస్తుంది. ఈ యొక్క ఫలితము మీకు భవిష్యత్తులో కనబడుతుంది అనమాట. ఈ రోజు శుభకార్య సంబంధమైన పనులకు ధనాన్ని వెచ్చించవలసి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. 20వ తారీఖు మీకు కొంచెం గడ్డు సమయం కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. తదుపరి మీ జీవిత భాగస్వామి ద్వారా ధనపరంగాను ఆస్తి పరంగాను మీకు కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది. సంతాన ప్రయత్నాల్లో సఫలమవుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో విజయము చివరి నిమిషంలో అంటే సస్పెన్స్ తో కూడినటువంటి సక్సెస్ వస్తుందన్నమాట. ఇవి ఈ రోజు ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5. కలిసి వచ్చే రంగు ఊదా రంగు. ఈ రాశి వారికి పురుషులకు గాని స్త్రీలకు గాని ఇందులో ఉండే అన్ని రంగాల వారికి తలపెట్టిన పనులు సక్సెస్ అవుతాయి. ఏ రంగం వాళ్ళైనా ఈ రోజు మీరు ఏ కార్యం అనుకుంటే ఆ రోజు సక్సెస్ అవుతుంది. చిన్న చిన్న అనారోగ్య పరమైన సమస్యలు తల ఎత్తవచ్చు కానీ పెద్ద ఇబ్బందికరమైనవి కావు. తగు జాగ్రత్త తీసుకోండి. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క పరిచయం మీకు లభిస్తుంది. చేస్తున్న వృత్తిలో మంచి పేరు ప్రఖ్యాతలు, మీరు ఏ వృత్తి చేస్తున్నారో ఆ వృత్తిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. గౌరవ సత్కారాలు పొందగలుగుతారు.
వంశ పెద్దల యొక్క అంటే మీ యాన్సిస్టర్స్ పితృదేవతల యొక్క ఆశీస్సులు మీకు మెండుగా లభిస్తాయి. మిత్రులతో ప్రియ సంభాషణ కావిస్తారు. తర్వాత ఈ రోజు చివరి సమయంలో ఏవైనా మీరు పని తలపెడితే కనుక దానికి చిన్నపాటి విఘ్నాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి గణపతిని ముందుగా తలుచుకొని ఉదయాన్నే గణపతిని తలుచుకుని కనుక ఏ పని ప్రారంభించినా మీకు ఈ రోజు చివరిలో జరిగే ఆటంకాలను ఎదుర్కొనే శక్తి కలిగిస్తుంది. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితాలు. నమస్తే.